నాగవైష్ణవి. కన్యాకుమారి కనబడదారే కయ్యాల మారే పడతా వచ్చారే పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతులేని సుందరి జింగ్ చక్క జింగ్ చక్క చా చక్క జింగ్ చక్క జింగ్ చక్క చా గోపాల బాల ఆపర ఈ కాల ఈ కోయిపోయేలా ఊపర ఉయ్యాల మై కొల్లో మై సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరి సరదాల గారడు జింగ్ చక్క చా చక్క జింగ్ చక్క చా కొండలు గుట్టలు చెందులాడే తదిగిన తొప్పగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం తూనీగా రెక్కలెక్కుదాం ఊరేడి పక్కనక్కుదాం కుందేటి కొమ్మ వెతుకుదాం బంగారు జింక నడుకుదాం చూడమ్మా హంగామా అడివంతా రంగేద్దాము సాగించే వెరైటీ ప్రోగ్రాం కళ్ళ విందుగా పైచాల పండగ జింగ్ చక్క చా చక్క జింగ్ చక్క చా కన్యాకుమారి కనబడదారే కయ్యాల మారే పడతా వెచ్చారే మై కొల్లో మై సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరు సరదాల గారడు జింగ్ చక్క చా చక్క జింగ్ చక్క చా 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 చక్కు చక్కు చా 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 చక్కు చక్కు చా 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 చక్కు చక్కు చా 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 చక్కు చక్కు ఈగతో ఈగలే ఫైట్ చేసే చెడగొడల చెగుల
జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క జింగిడి చక్క చా జింగిడి చక్క జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క జింగిడి చక్క చా. స్నేక్ సార్ బ్యూటిఫుల్ గా ఎంపిక చేసుకున్నావు సాంగ్ ని. ఇట్లాంటి పాటలు కూడా సిరివెన్నెల గారు రాశారు. ఇంత అల్లరి పాటలు అనేది కూడా గుర్తు చేసావు. ఇంతవరకు కొంచెం బాగా క్లాసికల్ గా ఉన్న సాంగ్స్ వచ్చినాయి. అండ్ ఇది ఆయన జానర్ నుంచి కొంచెం హట్కే లాగా అన్నమాట. కానీ ఎంత అల్లరి రాశారు ఈయన దీంట్లో కూడా కదా. అద్భుతంగా ఉంది. విజయ్ ప్రకాష్ గారు విల్ స్టార్ట్ విత్ యూ. నాగ వైష్ణవి నమస్తే సార్. నమస్తే. సేమ్ అబ్జర్వేషన్. అంటే ఇలాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడడం చాలా కష్టం. ఎందుకంటే ఫర్ యువర్ ఏజ్ అండ్ అదొక ఎరా కదా సార్. అని ఒక ఎరా పాటల్లో ఆ సౌండ్ ఉండేది అప్పుడు. ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ ఎరా. ఐ డోంట్ థింక్ వీ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ సచ్. అంటావా ఇస్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ అంటే ఆ టైంలో చేసేలాగా సౌండ్ ఎఫెక్ట్స్ లేదు. ఇట్స్ లిరిక్స్ లో టు ద పాయింట్. అంటావా కమ్ టు ద పాయింట్. కానీ ఆ టైంలో ఇలాంటి ఇట్ యూస్ టు బి అన్ ఎరా. అలాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడడం చాలా కష్టం. అండ్ యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. బట్ అగైన్ ఇప్పుడు బికాస్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అ ఫినాలే కాబట్టి శృతి అని చూస్తే ఇట్ నీడ్స్ టు బి లాట్ మోర్ యాక్యురేట్ అని. ఒకసారి నువ్వు పాడితే నీకే తెలిసిపోతుంది. అంటే మేము వీఆర్ గివింగ్ ఫోకస్ ఆన్ ద డ్రామా విచ్ ఈస్ గ్రేట్. డ్రామా హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ఈ పాటలో డ్రామా ఉండాలి. కానీ ఆ శృతి ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఒకసారి నువ్వు పాడితే నీకు తెలిసిపోతుంది. ఆ మ్యూజిక్ జస్ట్ పియానో మీద. కన్యాకుమారి కనబడతారే నైస్ కయ్యాల మారే పడతా కదా. తారే అది శృతిలో లేదు. కన్యాకుమారి కయ్యాల Correct. మారి. కయ్యాల మారే Correct. పడతా వెచ్చారే కరెక్ట్. పాతాళో కనిపెట్టేలా తారీ రారీ రారీ రా. పాతాళో కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి అదొకే చాలా ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఓకే దెన్ మతిలేని సుందరి సుందరి అక్కడ ఉంది. సుందరి కరెక్ట్. దెన్ నెక్స్ట్ మూవ్ ఫార్వర్డ్. గోపాల బాల పరయి గోల ఈ కైపోయేలా ఊపరయ్యాల మై కల్లో మై సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరి సరదాలగా క్రాస్ నెక్స్ట్. కొండలు గుట్టలు చిందులాడే తదిగిన తుప్పకు Nice. వంకలు ఆగి చూసే ఆగి చూసే ఆగి చూసే చూసే. చూసే కరెక్ట్. కథ చెబుదాం ఇంకా కథ చెబుదు. కథ చెబుదాం. ఏమైపోతుందంటే ఇప్పుడు డ్రామా ఉన్నప్పుడు మనకు కూడా తెలీదు. నువ్వు పాడుతున్నావు, మేము వింటున్నాం, ఆహా ఓహో ఆహా అని అలా వెళ్ళిపోతుంది. కానీ ఇఫ్ యు స్టార్ట్ లిసనింగ్ టు ఇట్ దెన్ శృతి అనేది సో ద డిఫరెన్స్ ఏమంటే ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్స్ ఇప్పుడు చిత్రమ్మ కానీ జానకమ్మ కానీ వీళ్ళందరూ పాట నువ్వు అంటే డ్రామాతో పాటు శృతి శుద్ధంగా ఉంటుంది. సో ఆల్ కిడ్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద శృతి ఆల్సో 100%. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాగవైష్ణవి, నమస్తే సార్. విజయ్ గారు చెప్పిన విషయం ఏంటి? అంటే శృతి నోట్స్ అవి కరెక్ట్గా రీచ్ అవ్వాలి అని. బాణీలో కూడా ఆయన చెప్పింది, బాణీలో కూడా కొన్ని సవరణలు చెప్పారు. బాణీలో కూడా శృతితో పాటు బాణీ సవరణ చెప్పారు. అట్లాగే కొంచెం ఈ పాట మత్తులో మైకంలో పాడినా కూడా కొంచెం ధ్వని తీవ్రత ఉండాలి. పూర్తిగా అలా జోగుతూ పాడకుండా కొంచెం చురుకుదనం ఉండొచ్చు. పూర్తిగా మైకమలో అలా జోగుతూ పాడట్లేదు. కొంచెం చురుకుదనం, ధ్వని తీవ్రత కూడా కొంచెం ఉంటేనే ఆ మాటలు, ఆ పదాలు, ఆ భావాలన్నీ అర్థమవుతాయి, చెవికి చేరుతాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకో. ఇదొకటే నా సలహా. మిగతా అంతా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.